ఇదిగోరా 200. ఏంటక్క 200 ఇచ్చావు? ఎక్కువైపోతాయా? అయితే 100 నువ్వు తీసుకొని 100 నాకు ఇచ్చేయి. ఎక్స్ట్రాలా? నాకు ఈ 200 వద్దు, 500 కావాలి ఇవ్వు. ఎక్కడ తగిలారో బాబు. ఇలాగి ఇందా. మళ్ళీ నాకు ఎప్పుడు రిటర్న్ ఇస్తావు? గాంధీ గారి ఖాతాలో రాసుకో. అక్క నాకు ఒక 500 కావాలి, ఇవ్వవా? అరే నేను ఇంకా ఈ ఇంట్లో ఉండే మీ అక్కను కాదురా, పెళ్ళయి ఒకరింటికి కోడల్ని అయ్యాను. అయినా నువ్వు నాకు ఇవ్వాల్సింది పోయి ఇంకా నన్ను డబ్బులు అడుగుతున్నావేంట్రా? అదేంటక్క అలా అంటున్నావు? ఎంత పెళ్ళి అయిపోతే మాత్రం నువ్వు నాకు అక్క కాకుండా పోతావా, నేను నీకు తమ్ముడు కాకుండా పోతానా? సరేలే ఉండు. ఇందా. పట్టుకో. ఏంట్రా ఇదంతా? అక్క పెళ్ళికి ముందు అమ్మా నాన్నని ధైర్యంగా అడిగే స్వేచ్ఛ నీకు ఉండేది. అత్తారింట్లో కూడా నువ్వు అలాగే ఉండాలని నా కోరిక అక్క. ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోయినా ఏదైనా అవసరమైనా మమ్మల్ని అడగకుండా నువ్వు ఇబ్బంది పడతావని భయం వేసింది అక్క. అందుకే నేను కావాలని అడిగాను. అప్పట్లో నువ్వు నాకు ఎలా తోడున్నావో నాకు తెలుసక్క. ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నీకు ఏ అవసరం వచ్చినా సరే మొహమాట పడకుండా ఈ తమ్ముడిని అడగక్క. ఇది డబ్బు కాదు, ఈ తమ్ముడు భరోసా. ఒరే, ప్రతి ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితంలో ఎంత మార్పు వస్తుందో బయట చూసే వాళ్ళకి తెలియదు. ప్రతి మాట ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. అంతెందుకు, ఏదైనా అడగాలన్నా చెప్పాలన్నా ఆచితూచి మాట్లాడాలి. మనస్ఫూర్తిగా నవ్వాలన్నా కూడా కొందరి ఇళ్లల్లో అది కుదరదురా. అలా నన్ను నేను మార్చుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. కానీ ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ ఒక్క మాటతో మళ్ళీ నాలో ధైర్యాన్ని నింపావురా. నీలా అర్థం చేసుకునే ఒక్క తమ్ముడు ప్రతి ఒక్కరి ఆడపిల్ల జీవితంలోనే ఉండాలి.